ఇండియాలో ఉన్న 140 కోట్ల ప్రజలకు నా యొక్క మనవి. మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పుణ్యక్షేత్రాలను, నదులను అన్నిటినీ గౌరవిస్తాం. మన నమ్మకం మీద మనం నడుచుకుంటున్నాం. కానీ ఇలా పుణ్యక్షేత్రాల్లో తొక్కిసలాటలు, ప్రాణాలు పోవటం, ఇలాంటి పోయిన వాళ్ళు తిరిగి రారు. ఇలాంటి వాటికి మనం కూడా మన 140 కోట్లు బాధ్యత వహించాలి. దానిలో ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వాలకు అజమాయిషి మెయింటెనెన్స్ చేయటం చేతకానప్పుడు ఇలాంటి సాంప్రదాయంగా జరిగే కుంభమేళాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ ఇలాంటివన్నీ అట్టహాసంగా జరపాలని కోరిక చేతకానప్పుడు మానుకోవాలి. ఇలాంటి పోయిన ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు? 140 కోట్ల జనం తీసుకురాలేరు, ప్రభుత్వాలు తీసుకురాలేవు. మన దేశంలో ఉండే ఎవరు ఏమి తీసుకురాలేరు. మన హిందూ సాంప్రదాయాన్ని మన ప్రకారం మనం అన్నీ గౌరవిస్తూ వస్తున్నాం. మన ఆచారాలు పాటిస్తున్నాం. అన్నీ బాగానే ఉంటాయి, చేసుకోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కుంభమేళాలు, ఏదో పోయిన ప్రాణాలు, ఢిల్లీలో జరిగిన పోయిన ప్రాణాలు ఈ 140 కోట్ల మంది తీసుకొస్తారా? ఈ ప్రభుత్వాలు తీసుకొస్తాయా? అందరూ ఈ వ్యవస్థ తీసుకొస్తారు? తీసుకురాదు. ఉదారంగా సానుభూతి, బాధాకరాలు ఇలాంటి పరచటమే ఇలా సాంప్రదాయం. ఇదే సాంప్రదాయం. మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానికి ఒక అంచనా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కాపాడాలి. అలా అంచనాలు ఉండవు, కాపాడాలు ఉండవు. పోయిన వాళ్ళకి విచార వ్యక్తపరచడం, బాధాకరం అంటాం, చెప్పటం, తప్పించుకొని వాళ్ళు పదవులు చేసుకోవటం అలవాటైపోయింది. మన సాంప్రదాయం ప్రకారమే. ఇలా సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు, బాగానే ఉంది. మానవత్వాన్ని గౌరవించలేరా? మానవత్వం అనేది ప్రతి మనిషికి ఉండాలి. దాన్ని మానవత్వంతో సాటి మనిషిని గౌరవించాలి. సాటి మనుషుల్ని మన సోదరులుగా చూడాలి. మనం అంతా కుటుంబం అని భావించాలి. అలాంటిది కనుసూపు మేరలో కూడా కానరావటం. ఏకారికి ఈ దేశంలో ప్రజల్ని ఏదో ఒక రూపాన, ఏదో ఒక ఆచారంగా మళ్లించటమే మనకు అలవాటైంది. దానికి ఈ కుంభమేళా ఉదాహరణ. ఈ కుంభమేళాలో 50 కోట్ల మంది వచ్చారు, స్నానాలు చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల్లో ప్రయాగరాజులో మునిగారు, వెళ్ళారు. భక్తితోటి పరవశించిపోయారు అని చెబుతున్నారు. మంచిదే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. గౌరవించడం మన సాంప్రదాయం. కానీ దాన్ని అజమాయిషి చేయడం చేత కానప్పుడు ఇంత అట్టహాసంగా ఎందుకు కార్యక్రమాలు నిర్వహించాలి? ఎన్ని పోయిన ప్రాణాలని ఉత్తరప్రదేశ్ సీఎం తీసుకొస్తాడా? ఢిల్లీలో ఉండ మంత్రులు కానీ ఇంకెవరన్నా తీసుకొస్తారా? ఎవరూ తీసుకురాలేరు. అదేంటే ఎగేషియా అని 10 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, ఆ కుటుంబాన్ని సానుభూతి ప్రకటిస్తాం. బాధాకరం. ఎక్సేసియాకి చెప్పటం, దులుపుకోవటమే పోతుంది. ఈ మానవత్వం కాదు. మానవత్వం ఉన్న మనుషులు చేసే పని కాదు. మానవత్వం అనేది సాటి మనుషులకి మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాటి మనుషులకి బాధ కలగకుండా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే అది మానవత్వంగా ఉంటుంది. కానీ
ఆ మానవత్వం కనుసూపు మేరలో కూడా లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్రతి మనిషి మరి భగవంతుడు ఎక్కడో లేడు. భగవంతుడు ప్రతి మనిషి గుండెల్లో, మనసులో, మంచి మనసు అనే మనిషిలో ఉంటాడు. కానీ ఆ మనిషి మానవ సేవ చేయాలి. మానవ సేవే మాధవ సేవ అని ఆనాటి తరాలు ఎప్పుడూ కృష్ణుని ద్వాపర యుగం, కృతయుగం ఆ యుగాల నుంచి వస్తుంది మానవ సేవ మాధవ సేవ. మరి అలాంటి సేవ చేయాలి కానీ ఇలాంటి క్షేత్రాలు తిరిగి, ఇలాంటి కుంభమేళాలు తిరిగి మరి పుణ్యం సంపాదించుకుంటా మరి అది ఆడుందో మనకి కానరావటం లేదు. మానవ సేవ చేస్తే కానొస్తుంది. సాటి మనిషికి సేవ చేస్తే అవతల మనుషులైనా చెప్పుకుంటారు పలాంటి పలాని మనిషి సేవ చేశాడు అని. మరి ఆ సేవ మర్చిపోయి ఈ రూపంగా మరి మనం భగవంతుడిని పోయి మొక్కుంటున్నాం, మనం ఏదో చేస్తున్నాం. మితిమీరిన విశ్వాసంతో మనం ఏ కార్యక్రమమైనా చేయకూడదు. మనం మన సాంప్రదాయాన్ని గౌరవించాలి, మన దేవుని మరి మన ఆచారాలను గౌరవించాలి, అన్నీ చేయాలి. కానీ దాన్ని మితిమీరి చేయకూడదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అప్పుడు చేసుకున్నప్పుడు ఏ మనిషికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి మనుషులు మరణించడాలు ఉండవు. అది అలవాటు చేసుకోవాలి మన భారతదేశంలో. మరి అలా గౌరవించటం, మానవత్వం ఉన్న మనిషి సాటి మనిషి సాయం చేయటం, మరి మానవ సేవ అనే పదానికి అర్థం లేకుండా మరి చేస్తున్నారు. కానీ అది పద్ధతి కాదు. మనం గౌరవించుకోవచ్చు, మన సాంప్రదాయాన్ని గౌరవించవచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మరి కుంభమేళాలకు పోవచ్చు. కానీ ఇలాంటి పోయిన మనుషుల్ని తీసుకురావటం అనేది ఎవరి తరం కాదు. ఆ తరం కానప్పుడు మనం క్రమశిక్షణతో మరి మనం సాటి మనిషికి ఇబ్బంది లేకుండా మరి మన కార్యక్రమం నివర్తించుకొని రావటం ఓ పద్ధతి. ఆ పద్ధతిని గాలి కుదిరేసి మితిమీదిన విశ్వాసాలతోటి అక్కడికి పోతే మనం ఆ నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, మరి ఆ గుడికి ఆ దేవాలయాల గడిపితే పుణ్యం వస్తుంది అనే విశ్వాసంతో తొక్కిసలాడుతోటి సాటి మనిషిని మరి మరణిస్తుంటే అదో బాధాకరం కాదా? మరి ఈ బాధాకరం జరగకుండా అంటే మన ప్రతి పౌరుడు ఒక క్రమశిక్షణతో మనం పోయాం, మన దేవుడి కాడికి పోయాం, మరి మనం ఆచారం ప్రకారం మొక్కున్నాం, మన మనసు సంతృప్తిగా ఉంది. ఆ సంతృప్తితోటి బయటికి మరి క్రమశిక్షణతో తిరిగి రావాలి. అలా కాకుండా రైళ్ళు ఎక్కేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు ఇలా తొక్కిసలాడు జరిగితే పోయిన ప్రాణాలని ఎవరైనా తీసుకొస్తారా? తీసుకురాలేరు. అందుకని ఇకనైనా మానవత్వాన్ని మరి గౌరవించండి. సాటి మనిషికి సాయం చేయండి. సాటి మనిషి సాయం చేస్తే ఆ మనిషి ఉన్నంతకాలం మీ పేరు చెప్పుకుంటుంటాడు. పలానా మనిషి ఇబ్బందిలో ఉంటే సాయం చేశాడు, పలానా మనిషి భోజనం పెట్టాడు, పలానా మనిషి దానం చేశాడు అని ఆ మనిషి జీవితం ఉన్నంతకాలం చెప్పుకుంటాడు. అలాంటి గాలి కుదిరేసి మరి పుణ్యనదిలోకి పోయి మరి ఆడ ఉద్రేకాలతోటి నేను ముందు స్నానం చేయాలి అని తొక్కిసలాటలు, నేను ముందు రైలు ఎక్కాలని తొక్కిసలాటలు, ఇలాంటి వాటితోటి ప్రాణాలు పోతున్నాయి. మరి పోయిన ప్రాణాలు ఎవడూ తీసుకురాలేడు. మనకు కనపడని మరి భగవంతుడు పైన ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఆయన కూడా తీసుకురాలేడు. కనుక ప్రతి మనిషి మనం ఉన్న దాంట్లో క్రమశిక్షణతో ఒకసారిగా పోయిన తర్వాత దాన్ని ఆ పని పూర్తి చేసుకొని జయప్రదంగా మన ఇంటికి తిరిగి రావాలి. అంతేగాని మరి ఈ గుంపులు కూడి తొక్కిసలాట జరిగి మరి ప్రాణాలు పోతే తిరిగి ఏ మనిషి తీసుకురాలేడు. మానవత్వంగా మసులుకోండి, సాటి మనిషికి సహాయం చేయండి. అదే మానవ సేవ, మాధవ సేవ. మరి దేవుడికి చేసిన సేవ లాంటిది మానవుడికి సేవ చేస్తే. అలాంటి సేవలు మరొకండి. ఇకనైనా మరి ఈ దేశంలో 140 కోట్ల ప్రజలు మరి మానవ సేవని గుర్తింపు తెచ్చుకొని సాటి మనిషికి సహాయం చేసి మరి మాధవుడుగా నిలుస్తాడని, మాధవ సేవ చేస్తాడని
మానవ సేవ మాధవ సేవ అని చేస్తారని, మరి ఆ సేవ చేసిన వాడే ఒక భగవంతుడని నిరూపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇట్లు మరి పొలిటికల్